మరాఠీ పద్మావతి ప్రియుడు గగన మార్గాన పయనిస్తూ ఒంటి స్తంభం మేడను సమీపిస్తున్నాడు. కపాలిక మరాఠీ ఏమి ఆజ్ఞ? ఆకాశ మార్గాన ఒంటి స్తంభం మేడను సమీపిస్తున్న మా శత్రువుని అడ్డగించు, హతమార్చు. ఆజ్ఞ. ఒక ముఖ్య విషయం, నీ తల మీద మహాశక్తివంతమైన ఆ మంత్రశాస్త్రానం ఉన్నంత వరకు నిన్నెవ్వడూ జయించలేడు. వెంటనే వెళ్ళి ఒంటి స్తంభం మెడలో ఉన్న ఆ కలకంటిని తీసుకొని రారా.
మంచి పని చేసినావు సహోదరా. ఈ కామినికి దక్కకుండా వెళ్ళి ఆ కడలి పాలైపోయాడు. జై జగన్మాత. అమ్మా, ఆపద సమయంలో వచ్చి మళ్ళీ నన్ను రక్షించారు. అలాగే నా ప్రియురాలు పద్మావతిని కూడా రక్షించలేరా తల్లి? ఆమె నువ్వే రక్షించుకోగలవు. ఎలా తల్లి, ఎలా? దయ్యాల పర్వతం మీదున్న భూతాల భవంతిలో బంగారు భరణంలో మరాఠీ కామినుల ప్రాణాలున్న సూక్ష్మకాయాలున్నాయి. వాటిని అర్థమైంది తల్లి, అర్థమైంది. ఈ వేగ్ర వాహనం నిన్నక్కడికి తీసుకువెళ్తుంది. నీ ఒంటి మీదున్న అద్భుతమైన ఈ వస్త్రాలు అవసరానికి అనుగుణంగా రంగులు మారుతూ రక్షా కవచంలా నిన్ను రక్షిస్తాయి. జై జగన్మాత. ఈ ఖడ్గం క్షుద్ర శక్తుల పాలిట యమపాశం. స్వీకరించు. మహాభాగ్యం తల్లి. స్వాగతం. సుకుమారి రాకుమారికి సుస్వాగతం. మరాఠీ, నన్నిప్పుడు ఇక్కడికి ఎందుకు రప్పించావు? నిన్ను గాఢాలింగనం చేసుకుని నా తీరని కోర్కెను తీర్చుకోవడానికి. మరాఠీ, భ్రమరాంబ వ్రతం కోసం నువ్వు నాకు ఇచ్చిన గడువు సంగతి మర్చిపోయావా? వ్రతమా? చాలించు నీ నాటకం. నీ ప్రియుణ్ణి రప్పించుకుని వాడితో పారిపోవాలనుకున్నావు కదూ? వాడు కడలి గర్భంలో కలసిపోయాడే. టింకిని, టింకిని! ఈ పరువాల బొమ్మను తీసుకువెళ్లి పన్నీట జలకమాడించి పెళ్లి కూతురులా ముస్తాబు చేసి మా చెంతకు తీసుకురండి.
అప్పచ్చి 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 వేళగాని వేళ ఏమిరా ఆ కోల? అపాయం ప్రాణాపాయం. మృత్యువునే మృత్యువుగా చేసుకున్న మాకు ప్రాణాపాయమా? ఎవరి వలనరా? పద్మావతి ప్రియుడు ప్రతాపు వలన. వాడు మా కొలుల ముందే కడలిలో మునిగిపోయాడు కదరా. కాల గర్భంలో కలిసిపోయాడు కదరా. లేదు, అతడు జీవించే ఉన్నాడు. దెయ్యాల పర్వతము మీదున్న మన భూతాల భవంతిలోకి ప్రవేశించి మీ ప్రాణాలున్న సూక్ష్మకాయాలను హస్తగతం చేసుకున్నాడు. ఏమిటి? మిమ్మల్ని హతమార్చడానికి ఇక్కడికి వస్తున్నాడు. ఒక సామాన్య మానవుడు భయంకరమైన మృత్యు మందిరం లాంటి మా భూత మందిరంలోకి ఎలా ప్రవేశించగలిగాడు? తిరుగులేని మా మంత్రశక్తుల్ని ఎలా ఛేదించగలిగాడు? ఎదురు లేని మా క్షుద్ర శక్తుల్ని ఎలా జయించగలిగాడు? ఆ మాలిని కృపాకటాక్షమే అతనికి రక్షా కవచమైనది. అతని ధైర్య సాహసాలు అతన్ని అజేయుణ్ణి చేశాయి. సహోదరా, ఇదంతా వింటుంటే నాకేదో భయంగా ఉంది. నా మనసు ఏదో కీడుని శంకిస్తోంది. ఇప్పుడు మనకు మార్గం మరణం. నా ప్రియుడే నీ పాలిట యముడు. మంత్రశక్తులున్నాయన్న గర్భంతో మమ్మల్ని విడతీసినందుకు, నన్ను చిత్రహింసలు పెట్టినందుకు నా కళ్ళ ముందే మిమ్మల్ని చిత్రవద చేసి చంపుతాడు. సహోదరా, వింటివా దాని మాటలు? ఇప్పుడు మన కర్తవ్యం ఏ ప్రియురాలి కోసమైతే వాడింతటి సాహసం చేశాడో ఆ ప్రియురాలు వాడి కంటికి కనిపించకుండా పోవాలి, అగ్నికి ఆహుతైపోవాలి. మరాఠీ, అవునే, నాకు దక్కని నిన్ను ఎవ్వరికీ దక్కనివ్వను. నీ తనువులోని అణువణువు అగ్నిలో కాలిపోవాలి. నాకందని నీ అంతం అగ్నిలో మరిగిపోతూ కరిగిపోతూ బూడిద కుప్పై మిగిలిపోవాలి. తీసుకెళ్ళు. రావే నా సవతి. జై కాలభైరవ.